మనుగూరు మండలంలో ఎండలు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత మనుగూరు మండలంలో నమోదవుతుంది. అంటే ఎంత తీవ్రత ఉన్నదో ఇక్కడ సింగరేణి ప్రభావిత ప్రాంతం కావటం, ఇక్కడ ఓసీలు ఎక్కువ ఉండటం వల్ల ఈ పొగ్గు వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత అధికంగా వస్తున్నది. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారి ఓసీల వల్లే ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి సింగరేణి వాళ్ళు ముందుకు రావాలి, ప్రజలకు ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు సేద తీయడానికి వాళ్ళకి టెంట్లు అదేవిధంగా మంచినీళ్ళు ఏర్పాటు చేసే అవకాశాన్ని తీసుకోవాలి. కానీ ఎండ మాత్రం పెరిగింది ఇప్పటికే. సో దీన్ని అబ్జర్వ్ చేసి ముందే ప్రికాషన్స్ అంటే ఏంది ముందే తీసుకోవాలి. కానీ రేపు కార్మికులు అడ్డం పడే వరకు, కార్మిక నాయకులు అందరు వచ్చి ధర్నా చేసే వరకు మేనేజ్మెంట్ తేలుకోదు. నామకే వాస్తే టైమింగ్ మారుస్తారు. కానీ ఇలాంటివి కాకుండా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటేనే అది సాధ్యమవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ టైమింగ్స్ మారిస్తే ఇవన్నీ చేస్తే ఇవి ఖర్చులు ఎక్కువ, ప్రచారం చేసుకుంటే సరిపోద్ది అనే టైప్లో ఉన్నారు. కానీ ఆ కార్మికుడు కనుక అనారోగ్యానికి గురి అయితే ఆబ్సెంటేజం పెరిగి ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గిపోద్ది.